నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. సోషల్ మీడియా ప్రవాహంలో తమ అభిప్రాయాలనే నిజాలుగా పబ్లిక్లోకి వదులుతున్నారు. ఈ క్రమంలో అనేక రకాల మూఢనమ్మకాల ప్రచారం విపరీతంగా జరుగుతున్నది. ఒకవైపు కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వైపు పురోగమిస్తున్న కాలంలో మరోవైపు అనేక రకాల మూఢనమ్మకాలు ప్రచారం అవుతూ వస్తున్నాయి, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వేదికగా. సో ఈ క్రమంలో మనం అనాదిగా ప్రాచీన కాలం నుంచి మనం గట్టిగా విశ్వసిస్తూ వస్తున్న నమ్మకాలు నిజానికి అవి నిజాలే ఉండకపోవచ్చు, కొన్ని సైన్స్కి అందకపోవచ్చు కూడా. సో ఈ నేపథ్యంలో మన నమ్మకాలు కావచ్చు, నమ్మకాలుగా ప్రచారం అవుతున్న మూఢమైన విషయాలు కావచ్చు, వీటి గురించి సైన్స్ ఏం చెప్తోంది? సో ఈ విషయాలన్నీ మనకు వివరించడానికి మనతో ఉన్నారు వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ జన విజ్ఞాన వేదిక ఫౌండర్స్లో ఒకరైన ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు. ప్రముఖ పిల్లల సైన్స్ మ్యాగజైన్ అయిన చెకుముకికి ఫౌండర్ ఎడిటర్గా వర్క్ చేసిన ఆయన మన గవర్నమెంట్ తరపున విజ్ఞాన ప్రసార్ అనే సంస్థకి సంబంధించిన స్కోప్ అనే ప్రాజెక్ట్కి కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేశారు. సో ప్రస్తుతం తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పబ్లికేషన్స్కి ఎడిటర్గా కూడా వ్యవహరిస్తున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే మేడం. సో చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఈ ప్రోగ్రామ్కి ఓకే చేయడము. అండ్ అంటే సైన్స్కి సంబంధించిన అవగాహన పెంచే క్రమంలో మాతో పాటు మీరు భాగస్వాములు అవుతున్నందుకు. సో ఎనీవే, ఇప్పుడు ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సార్ చాలా రకాలుగా అంటే చాలా సిల్లీ థింగ్స్ కూడా అది చాలా అంటే ఏమంటారు, ఒక గ్రేట్ విషయం, దానివల్ల ఏదో జరిగిపోతుంది, ఇది నిజమే, ఇలాంటి నమ్మకాలు పాటిస్తేనే మీకు మంచి జరుగుతుంది, అలాంటి విషయాలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. అంటే ఎస్పెషల్ అది బల్లితో జిల్లెడు పువ్వు అట్లాంటివి ఏవో చాలా చూసాము వీడియోలు కూడా. ఈ క్రమంలో అంటే మీరు ఏం గమనించారు సార్? యాజ్ ఏ జన విజ్ఞాన వేదిక మీరు ఫౌండర్స్లో ఒకరు, మీరు చాలా వర్క్ చేశారు ఈ మూఢనమ్మకాలకు అగెయిన్స్ట్గా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్న విషయాలు ఏంటి సార్? ఇప్పుడు ఎలాంటి మూఢనమ్మకాల ప్రచారంలో అవుతున్నాయి? మీకు నమస్కారం అండి. మీకు మైక్ టీవీకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవైపున విజ్ఞాన శాస్త్రం పుంఖాలుగా విస్తరిస్తున్నా కూడా ఇవాళ మానవుడు అటుపక్కన భూగోళానికి 180 డిగ్రీల కోణంలో ఉన్నటువంటి అమెరికాలో వాళ్ళు వాట్సాప్లో వీడియో మెసేజ్ చేస్తే ఇక్కడ భారతదేశంలో మనం డైరెక్ట్గా ముఖాముఖి చూసుకొని మాట్లాడుకుంటూ ఉండేటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు అందించింది. ఇవన్నీ కూడా ఎలా వీలయ్యాయంటే కేవలం మన విజ్ఞాన శాస్త్రం యొక్క పురోగతి వల్ల మాత్రం వీలైంది. తరతరాలుగా మానవాళి సంతరించుకున్నటువంటి విజ్ఞాన శాస్త్రం యొక్క పునాదులు పెరుగుతూ ఇవాళ ఒక ఆధునిక స్థాయికి రావడం వల్ల ఇవాళ మనం ఎన్నో విశేషాలని, ప్రకృతిలో జరిగేటువంటి ఎన్నో దృగ్విషయాలని మనం తెలుసుకోగలుగుతున్నాం. కార్యకారణ సంబంధాలని మనం తెలుసుకోగలుగుతున్నాం. తెలియని విశేషాలుగా చాలా ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకొని కొంతమంది స్వార్థపరులు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసంగా మూఢనమ్మకాలను కూడా వ్యాప్తి చేస్తున్నారు. ఒకవైపు సైన్స్ను వాడుకుంటారు, సైన్స్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి ధోరణి కూడా ఈ మధ్య మనం బాగా చూస్తున్నాం. జన విజ్ఞాన వేదికలో మేము ఏం చేస్తున్నామంటే ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు పోగొట్టడం కోసంగా ప్రజల్లోకి విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారం చేస్తున్నాం. మేము ఇప్పుడు కూడా వారికి ఉన్నటువంటి వ్యక్తిగత మత భావాలకు కానివ్వండి, వ్యక్తిగత ఆచారాలు కానివ్వండి, మేము వ్యతిరేకం కాదు. కానీ ఆ ఆచారాలు కానీ, ఆ నమ్మకాలు కానీ, ఆ యొక్క విశ్వాసాలు కానీ సామాజిక ప్రగతికి అడ్డు వచ్చినట్లయితే సమాజాన్ని పురోగమనం బదులు సమాజాన్ని తిరోగమనం వైపు మళ్ళించేటువంటి ఒకనొక విపత్తు వచ్చినట్లయితే మేము తప్పకుండా అటువంటి ఆచారాలని వాటి వెనుకున్నటువంటి అశాస్త్రీయతను ఎండగడతాం. ఆ విధంగా మేము గత 36 సంవత్సరాలుగా 1988వ సంవత్సరంలో మా జన విజ్ఞాన వేదిక ఆవిష్కరించబడింది. అందులో నేను కూడా ఒక ఫౌండర్గా ఉండడం గౌరవకారణంగా భావిస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజానీకంలోకి శాస్త్ర ప్రచారం చేయడము, అలాగే శాస్త్ర ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను నివృత్తి చేయడం పరమావధిగా భావించి మేము వెళుతున్నాము. అందుకనే బాలలు వారు రేపు దేశాన్ని నిర్దేశించేటువంటి వాళ్ళు కాబట్టి వారి సౌకర్యార్థము వాళ్ళకు అర్థమయ్యేటువంటి భాషలో విద్యార్థి చెకుముకి అనేటువంటి పత్రికను ద్విభాషలో అంటే అటు ఇంగ్లీష్లోను ఇటు తెలుగులోను తీసుకొస్తున్నాము.
వివిధ రకాలైనటువంటి ప్రక్రియల ద్వారా మూఢనమ్మకాల యొక్క నివృత్తి చేయడం కోసం కూడా మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మూఢనమ్మకాలు ఉన్నట్టయితే భారతదేశం యొక్క ప్రగతి ఆగిపోతుంది. ఎందుకంటే మన దార్శనికులు ముఖ్యంగా విజనరీస్ ఏమంటున్నారంటే రాబోయేటువంటి రోజులు వైజ్ఞానిక సమాజాలు అంటే నాలెడ్జ్ సొసైటీస్ రాబోతున్నాయని చెప్పి అంటుంటారు. అంటే ఏ దేశం అయితే వైజ్ఞానికంగా సాంకేతికంగా తన యొక్క నైపుణ్యం సాధించుకుంటుందో ఆ దేశమే అంతర్జాతీయంగా తన యొక్క విజయాన్ని చాటబోతుందని చెప్పి అంటున్నారు. కాబట్టి మనం ఒకవైపున అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతదేశంగాను, అత్యధిక యువతరం ఉన్నటువంటి భారతదేశంగాను, భవిష్యత్తులోకి నిజంగానే మనము ఒక రకమైనటువంటి భావి భారత నైపుణ్యం గలటువంటి విజ్ఞాన శాస్త్రంలో చాలా ఆధిపత్యం ఉన్నటువంటి దేశంగా ఎదగాలంటే మాత్రం మూఢనమ్మకాలకు ఏమాత్రం తావివ్వకూడదు. అందుకని మూఢనమ్మకాల నివృత్తి కోసంగా మేము చేయాల్సినంత చేస్తున్నాం మేడం. సార్, ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు జన విజ్ఞాన వేదిక తరపు నుంచి మూఢ విశ్వాసాలు పోగొట్టే క్రమంలో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచడం కోసం కృషి చేస్తున్నారు కదా. మరి అప్పటి నుంచి ఇప్పటికీ మనం చూస్తే కనుక అంటే ప్రజల్లో సైంటిఫిక్ నేచర్ అనేది డెవలప్ అయింది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా మూఢనమ్మకాలు పెరిగాయి అనుకుంటున్నారా? అంటే మీ అబ్జర్వేషన్లో ఏంటి సార్? అంటే మేడం బాగా మూఢనమ్మకాలతోనే పెరిగేవాళ్ళు మూఢనమ్మకాలు ఇంకా పెంచుకుంటున్నారు. అలాగే ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రగతిని ఉపయోగించుకొని హేతువాద దృక్పథం ఎవరికైతే ఉందో వాళ్ళు హేతువాద వైఖరిని కూడా పెంపొందించుకోవడం కోసంగా ఈ యొక్క శాస్త్ర సాంకేతిక ప్రగతి ఉపయోగపడుతుంది. అంటే మరి విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది పూర్తిగా ఎక్కువ వైపు అంటే ఎక్కువ మంది ప్రజానీకం హేతువాదం యొక్క దృష్టి వైపు మళ్లించే విధంగా ఈ విజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుందా అంటే వేరే దేశాల్లో అటువంటి ప్రక్రియ ఉండొచ్చు, కానీ మన దేశంలో మాత్రం ఆశించేంత ఫలితం రావట్లేదు. ఓకే, రావట్లేదని అనుకుంటున్నారు ఇప్పటి వరకు అయితే. ఇంకా పెరిగిందని అంటే ఇంకోవైపు మనకి బాబాలు అట్లాంటివి బాగా అదే చాలాసార్లు జన విజ్ఞాన వేదిక తరపు నుంచి కూడా రమేష్ గారు కూడా చూపించినట్టున్నారు కదా, లింగాలు ఎట్లా తీస్తారు, శివలింగాలు అవన్నీ కూడా. సో ఇంత మీరు చూపించినా కూడా ఇంకా బాబాలు అని చెప్పి ఒక మాస్ హిస్టరిక్ లెవెల్లో వెళ్తున్నారు అంటే దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అవి యాక్చువల్గా యథార్థం కాదండి. దేన్ని కూడా మనం శూన్యం నుంచి సృష్టించలేం. ఈ బాబాలు చేసేటువంటి శివలింగాలు తీయడం కానివ్వండి, శూన్యంలోంచి చైన్స్ తీయడము, లేకపోతే బూడిద తీయడం ఇవన్నీ కూడా పూర్తిగా శాస్త్రానికి వ్యతిరేకం. అవి పూర్తిగా అశాస్త్రీయము. దాన్ని నమ్మేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నట్లు లెక్క, వాడు మూఢనమ్మకాల్లో మునిగిపోయినట్లు లెక్క. ఆ బాబాలు ప్రజానీకాన్ని మోసం చేస్తున్న వాళ్ళగా మేము భావిస్తాం తప్ప, వాళ్ళు మోసగాళ్ళుగా మేము భావిస్తాం తప్ప, వాళ్ళకి ఏ రకమైనటువంటి అతీంద్రియ శక్తులు కానీ బ్రహ్మాండమైనటువంటి దైవశక్తులు కానీ అద్భుతాలు కానీ ఉన్నవి కాదు. వాళ్ళు పూర్తిగా మోసగాళ్ళు. వాళ్ళని యాక్చువల్గా అరెస్ట్ చేయాలి. ఇది కూడా సరే, ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏంటో కోతి వెళ్ళి ఏదో ఎలుక వెళ్ళి వినాయకుడి దగ్గర పూజలు చేసింది, కోతి వెళ్ళి ఇంకేదో చేసింది, పాము వెళ్ళి ఏదో చేసింది, ఇట్లాంటివన్నీ బాగా సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం అవుతూ ఉంటాయి సార్, వాట్సాప్లో. అంటే అవి ఏమన్నా కాకతాళీయంగా జరిగే విషయాలా? దాన్ని మీరు ఎట్లా వివరిస్తారు ఆ విషయంలో? కాకతాళీయంగా ఏది కూడా కోతి వెళ్ళి ప్రత్యేకంగా ఒక పూజా సామాగ్రిని పట్టుకెళ్ళిపోయి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణం చేసేసి అక్కడ మళ్ళా దాన్ని ప్రసాదం అప్పచెప్పేసి దండం పెట్టడం అనేటువంటిది కోతులకి ఆ రకమైనటువంటి సౌకర్యం కానీ ఆ రకమైనటువంటి జ్ఞాపశక్తి కానీ సంప్రదాయం కానీ లేదు మేడం. మీరు అన్నట్టు ఈ సోకాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కృత్రిమ మేధను ఉపయోగించుకొని ఇవాళ చాలా చేయొచ్చు. ఇవాళ మనం హాలీవుడ్ సినిమాల్లో కానివ్వండి, ఇప్పుడు మీకు తెలుగు సినిమాలో బాహుబలి లాంటి తెలుగు సినిమాలు కానివ్వండి, వైజ్ఞానిక సాంకేతిక ప్రాతిపదికను వాడుకొని ఎటువంటి దృశ్యాలైనా సరే వాళ్ళు చేయొచ్చు. నా వాయిస్నే వాడుకుంటూ, నా ముఖాన్ని వాడుకుంటూ ఇదే క్రమంలో ఇదే సమయంలో మరో చోట కూడా రామచంద్రయ్య ఉండి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు కూడా చేయొచ్చు. కాబట్టి కోతులు చేత పూజలు చేస్తే చూసారా, కోతులు కూడా అంటే మాట రానటువంటి ఒక మూగజీవులు కూడా ఎలా మన దేవుళ్ళని పూజిస్తున్నాయి అంటే ఆనాటి వానరులే వాటి యొక్క క్రమానుగతిలో ఆ వానర జాతికి కాలక్రమేణా వచ్చేసి రామభక్తులుగా అవి ఉన్నాయని చెప్పడం కోసం చేస్తున్నారు. మేము ప్రజల యొక్క మత భావాలకు వ్యతిరేకం కాదు మేడం, కానీ మత భావాల యొక్క మాటున మత భావాల యొక్క వ్యాప్తి కోసంగా
మోసపూరితమైనటువంటి ప్రక్రియలు చేపట్టకూడదు. అది విజ్ఞాన శాస్త్రాన్ని ఒక రకంగా ద్రోహం చేసినట్టుగా మేము భావిస్తాం. నిజాలు అబద్ధాలుగా క్రియేట్ చేసి అనేవి చెప్పినప్పుడు మాత్రమే మీరు అపోజ్ చేస్తారు. Yes, అంతే. exactly. ఇప్పుడు ఇందులో 2, 3 రకాలు కనిపిస్తాయి. మీరు హేతువాదులు ఐ థింక్. కొంతమంది నాస్తికవాదం ఇంకోటి ఉంటుంది. అంటే మీరు నాస్తికుల కిందికి వస్తారా, ఓన్లీ హేతువాదులేనా? దానికి దీనికి తేడా ఏంటి? వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాలకు ఇక్కడ తావులేదు మేడం. మేము జన విజ్ఞాన వేదిక పరంగా సంస్థాగతంగానే నేను ఇక్కడ వచ్చాను. సంస్థాగతంగా మేము మాట్లాడినప్పుడు మేము నాస్తికులం కాదు. మా యొక్క ఆర్గనైజేషను నాస్తికవాదాన్ని ప్రోత్సహించేది కానీ, నాస్తికవాదాన్ని అమలుపరిచేది కానీ, నాస్తికవాదాన్ని ప్రచారం చేసేటువంటి సంస్థ కాదు. కేవలం విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారం చేస్తుంది. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారం చేసే క్రమంలో విజ్ఞాన శాస్త్రం అనేటువంటి అర్థంలో తమ యొక్క భావాలని ప్రతిబింబించుకున్నప్పుడు తమ భావాలలో శాస్త్రీయత ఉందా లేదా అని ఒక అంతర్మథనం చేసుకొని తన భావాలలో సంస్కరణ తీసుకొచ్చేటువంటి స్వేచ్ఛ ప్రజలకు మేము ఇస్తాం. తద్వారా వాళ్ళు హేతువాద దృష్టిని, రేషనల్ దృష్టిని పెంపొందించుకోసంగా మాత్రమే మేము ఉపయోగపడతాం తప్ప, మీరు దేవుడిని ఎందుకు నమ్ముతారు, దేవుడిని మీరు చూసారా, దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి చిన్నతనం నుంచి వాళ్ళ యొక్క పెంపుదలలో దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు. వాళ్ళకు రకరకాల మతాలు ఉన్నాయి మన దేశంలో. ఏదో మతానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఏ మతానికి చెందిన వాళ్ళు కావచ్చు వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క మత భావాల యొక్క ప్రసక్తి లేకుండా కేవలం విజ్ఞాన శాస్త్రం అనేటువంటి ప్రచారం వాళ్ళకి అర్థమయ్యే భాషలో, వాళ్ళకి అర్థమయ్యే శైలిలో, కఠినమైనటువంటి విజ్ఞాన శాస్త్ర అంశాలను కూడా సులభ శైలిలో వాళ్లకు తెలియజేస్తూ తమను తాము మార్చుకోవడం కోసంగా మాత్రమే మేము ఒక కెటలిస్ట్గా, ఒక ఉత్ప్రేరకంగా మాత్రమే మేము సహకరిస్తాం తప్ప, ఒక శాసనంలాగా మీరు తప్పకుండా మారాల్సిందే, మీరు మారకపోతే మీరు మూర్ఖులు, మీరు దేవుణ్ణి నమ్మారంటే మీరు అంత చెత్తవాళ్ళు ఎవరు లేరు అని మేము వాళ్ళని అభిషేకించాం. సార్, ఇప్పుడు ఏ విషయమైనా ఇప్పుడు మన సైన్స్లో కూడా ఇప్పుడు ఆక్సిజన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆక్సిజన్ అనేది డిస్కవర్ చేసే వరకు మనకు అది ఆక్సిజన్ ఉందని తెలియదు. సో అట్లాగే ఈ ప్రపంచంలో, ప్రకృతిలో మనకు తెలియని ఈ విశ్వంలో మనకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయి. అవి ప్రూఫ్ అంటే ఇప్పటివరకు ఎవిడెన్స్ మనకు లభించకపోయినంత మాత్రాన అవి లేవు అని చెప్పలేం కదా. అంటే మేబీ ఆ నమ్మకాలలో నిజాలు కూడా ఉండే అవకాశం ఉంది కదా. అంటే నేను అనేది ఇప్పుడు మన వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, జనరల్గా కొంతమంది వాదన ఏంటి అంటే, మన ప్రాచీన సాహిత్యం అంతా, మన భారతదేశానికి సంబంధించిన కల్చరల్ సాహిత్యం అంతా కూడా రకరకాల దాడుల వల్ల అంత నేలమట్టం అయిపోయింది. అందువల్ల మనకి ఆ శాస్త్రీయ ఆధారాలు మేము చూపించలేకపోతున్నాము. సో ఈ సనాతన ధర్మంలో చెప్పేవన్నీ కూడా సైంటిఫిక్ విషయాలకి అతీతంగా ఉండవు, సైన్స్ వాటిని ప్రూవ్ చేస్తుంది అని మాట్లాడుతున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మేడం, దేన్ని కూడా ఆధారం లేకుండా, పునాదులు లేకుండా ఏది రాదు. ఉన్నట్టుండి ఇవాళ్లే ఆధునిక విజ్ఞాన శాస్త్రం రాదు. నిన్ననే వచ్చింది న్యూటన్ సూత్రాలు, మొన్ననే వచ్చాయి ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం అని ఎవరు కూడా చెప్పరు. ప్రతిదానికి ఒక పునాదులు ఉంటాయి. కానీ ఆ పునాదులు కూడా ఆయా కాల బాణ పరిస్థితులను బట్టి ఉంటాయి తప్ప ఏమీ లేదని చెప్పడానికి లేదు, అన్నీ ఉన్నాయని కూడా చెప్పడానికి లేదు. ఇప్పుడున్నటువంటి విజ్ఞానం ఇలాగే ఉంటుంది, రేపు కూడా ఇంతే ఉంటుంది, ఎల్లుండి కూడా ఇంతే ఉంటుంది ఎట్లాగే చెప్పలేము. ఇదే విజ్ఞానం మొన్న ఉంది, ఇదే విజ్ఞానం క్రీస్తుపూర్వం ఉంది, ఇదే విజ్ఞానము వేదకాలంలో ఉంది అని అంటే కూడా అది కూడా శాస్త్రీయత కాదు. కానీ వేదకాలంలోనూ, పురాతన కాలంలోనూ, సనాతన కాలంలోనూ ఏ రకమైన విజ్ఞానం లేదా భారతదేశంలో అంటే అది కూడా తప్పు. విజ్ఞానం ఉంటుంది, కానీ ఆయా రోజుల్లో, ఆయా కాలమాన పరిస్థితులు బట్టి, ఆయా రోజుల్లో ఉన్నటువంటి వైజ్ఞానిక దృక్కోణం బట్టి, ఆయా రోజుల్లో ప్రజలకున్నటువంటి వనరులు, ప్రజలకున్నటువంటి సాధనాలు, ప్రకృతిలో జరిగేటువంటి ఈ దృగ్వేషాలని గమనించి సశాస్త్రీయంగా విశ్లేషించడానికి అవసరమైనటువంటి టూల్స్, సాధనాలు ఏమైతే ఉన్నాయో ఆ సాధనాల యొక్క వినియోగం పరిధిలో మాత్రమే విజ్ఞానం ఉంటుంది తప్ప, సాధనాలు లేకుండా తనంత తానుగా విజ్ఞానం అనేటువంటిది బుర్రలోకి ఎక్కదు. ఒక ఉపాధ్యాయుడు లేకుండా విద్యార్థికి ఎలాగైతే బోధన రాదో, ఒక మైక్రోస్కోప్ లేకుండా ఎలాగైతే మీరు సూక్ష్మజీవులు చూడలేరో, అలాగే ఒక సాధనం లేకుండా ఇవాళ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈ సాధనాలు లేని రోజుల్లో కూడా మాకు విజ్ఞాన శాస్త్రం ఉందంటే అది కేవలం ఊహ తప్ప వాస్తవం కాదు. ఓకే, అంటే వాటిని పరిశీలించడానికో లేదంటే వాటిని ప్రూవ్ చేయడానికో అప్పుడు ఇలాంటి సాధనాలు ఏవి లేవు కాబట్టి అప్పుడే ఈ విషయాలనే తెలిసి ఉండకపోవచ్చు. మేబీ వాళ్ళకి బేసిక్స్ తెలిసి ఉండొచ్చు అని అనేది మీరు అనుకుంటున్నారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి, పరిస్థితిని బట్టి కొంత నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ పునాదిగా, ఆ నాలెడ్జ్ని ఒక మెట్టు ఆధారం చేసుకొని మరో మెట్టు ఎక్కుతుంది శాస్త్రం.
తర్వాత పెరిగినటువంటి విజ్ఞాన శాస్త్రం ఆధారంగా మరో మెట్టు ఎక్కుతుంది. అలా అంచెలంచెలుగా మెట్లుగా విప్లవాలుగా విజ్ఞాన శాస్త్రం అవతరించింది కానీ ఉన్నటువంటి ప్రత్యక్షమైంది విజ్ఞాన శాస్త్రం కాదు. ఏది లేదని చెప్పడానికి లేదు, అంతా ఉందని కూడా చెప్పడానికి లేదు. సో కాబట్టి కొంతవరకు అయితే ఉంది, బట్ అంతా మేమే అనేది అనడం కూడా కరెక్ట్ కాదు అంటున్నారు. కానీ కొన్ని ఉదాహరణకి ఖగోళ శాస్త్ర విషయాలు కూడా అప్పుడే అందరికీ తెలుసు, అప్పుడే ఋషులు లేదంటే అప్పుడున్న సైంటిస్టులు మన పాత కాలంలోనే ఖగోళ శాస్త్ర విషయాలు చెప్పారు. అట్లాగే మెడికల్ రిలేటెడ్ విషయాలు కానీ ఇవన్నీ అప్పుడే ప్రూవ్ అయినాయి. బట్ అవన్నీ ఇప్పుడు మా దగ్గర మేము చెప్దామంటే మా దగ్గర ఆధారాలు లేవు, అన్ని దోచుకుపోయారు కాబట్టి. సో దాన్ని ఎందుకు అంగీకరించరు అనేది వాళ్ళ క్వశ్చన్. ఈ దోచుకుపోవడం అనే మాట నేను అంగీకరించను. ఎందుకంటే విజ్ఞానాన్ని ఎవరు దోచుకుపోలేరు మేడం. పుస్తకాలు దోచుకెళ్తారు. దట్స్ వాట్. పుస్తకాలు తీసుకెళ్ళిపోతే నా బుర్ర ఉన్నటువంటి విజ్ఞానం ఎలా తీసుకెళ్తారు? కాబట్టి తరతరాలుగా మీకు అక్కడ వర్ణాశ్రమాలు ఉన్నాయి, తర్వాత గురు ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాల ద్వారా విద్యార్థులకి పాఠాలు బోధించేవాళ్ళు. ఆ పాఠాలు నేర్చుకున్నటువంటి విద్యార్థులు తమ యొక్క రకరకాల తరాలకి ఆ విజ్ఞాన శాస్త్రాన్ని అందిస్తూ ఇచ్చారు. పుస్తకీకరణ జరిగినటువంటి గ్రంథకీకరణ జరిగినటువంటి విజ్ఞానం కొంత ఉండొచ్చు, కానీ గ్రంథస్థం కాకుండానే తరాలు బడి ఒక దాని ఏమంటే హెరిటేజ్ లాగా, ఒక వరవడిలాగా కూడా విజ్ఞాన శాస్త్రం ఉంటుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. అది కేవలం వాళ్ళకు అన్నీ తెలుసు. ఆ తర్వాత భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం మరుగున పడింది. ఆ శాస్త్రాన్ని వేరే వాళ్ళు పాశ్చాత్య దేశస్తులు తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాదులు వేసుకున్నారు అని చెప్పి మనకు చాలా విషయాలు తెలుసు అని చెప్పుకోవడం కోసంగా మాత్రమే దాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది అపహరణకు గురి అయ్యేటువంటి ఒక వస్తువు కాదు, అపహరణకు గురి అయ్యేటువంటి ఒక ఆభరణం కాదు. అది విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఒక మేధోపరమైనటువంటి మానవీయమైనటువంటి మానవ మేధస్సుకు సంబంధించినటువంటి ఒక గుణాత్మకమైనటువంటి భావన అది. కాబట్టి దానికి దొంగతనం అంటూ ఉండదు. అట్ సేమ్ టైం ఇండియాలో ఏం జరగలేదా, భారతదేశంలో ఏం జరగలేదంటే భారతదేశంలో గణనీయమైనటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రగతి జరిగింది. ఏ దేశాలు కూడా తీసిపోయినంత విజ్ఞాన శాస్త్ర వరవడులు మన భారతదేశంలో ప్రాచీన కాలంలో జరిగినాయి. ఎందువల్ల ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ వైజ్ఞానిక ప్రగతి ఆధునిక విజ్ఞాన శాస్త్రం స్థాయికి భారతదేశం చేరుకోలేకపోయింది? మధ్యలో ఎందుకని పాశ్చాత్య దేశస్తులు ఎక్కువ విజ్ఞాన శాస్త్రాన్ని పొందగలిగారంటే మధ్యలో ఫ్యూడల్ వ్యవస్థ రావడం, ఈ భూస్వామ్య వ్యవస్థ రావడం. ఈ భూస్వామ్య వ్యవస్థ రావడం వల్ల ఏమైందంటే ఈ మనుధర్మ శాస్త్రం రావడము, చాతుర్వర్ణ వ్యవస్థ రావడము, ఆ తద్వారా పరికరాలని కొంతమంది తమ చేతుల్లో ఉంచుకొని ప్రజల యొక్క పక్షం కాకుండా పోవడం వల్ల మాత్రమే విజ్ఞాన శాస్త్రం పరిడి వెళ్ళలేదు. అది కారణం తప్ప మరో కారణాన్ని వెతికి అపవాదు వేయడం అనేది కరెక్ట్ కాదు. సో అప్పుడు మన వాళ్ళకి తెలుసు, కానీ మధ్యలో ఈ ఫ్యూడల్ వ్యవస్థ రావడం వల్ల అది డెవలప్ కాలేకపోయింది అనేది మీ అభిప్రాయం, అంతే కదా సార్? మరి అప్పుడు డెవలప్ కాలేకపోయినా ఇప్పుడు అందరం చదువుకుంటున్నాము, విజ్ఞాన శాస్త్ర అధ్యయనం చేస్తున్నాము, సైంటిఫిక్ ఒక స్వభావం, ఒక నేచర్, ఒక ఎంపవర్మెంట్ అనేది మనలో చాలా మందిలో డెవలప్ అయింది. ఈ క్రమంలో కూడా మరి మూఢనమ్మకాలు ఇంకా అదేంటో నేను ఈ మధ్య విన్నాను, ఏదో 3 రోడ్ల కూడల్లో ఏదో దిష్టో సంథింగ్ వాళ్ళకున్న ఏదో నెగిటివిటీ తీసేసి అక్కడ పెట్టేస్తే అది దాటకూడదు, పొద్దున ఎవరైతే ఫస్ట్ దాటుతారో వాళ్ళకున్న చెడు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనేది ఒక నమ్మకాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. అంటే కొంతవరకు చదువుకున్న వాళ్ళు కూడా అవి నమ్ముతున్నారు. సో ఈ విషయంలో మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే అది నిజంగా అట్లాంటిది ఏమన్నా జరుగుతుందంటారా? ఇప్పుడు మీరు అన్నారు కదా, భూస్వామ్య వ్యవస్థ ప్రక్రియ వల్ల అది ఒక అడ్డుకట్ట వేయడం వల్ల విజ్ఞాన శాస్త్ర ప్రగతి జరగలేదని మీరు అన్నారు కదా. కానీ భూస్వామ్య యొక్క ఛాయలు ఇంకా పోలేదు. మన భారతదేశంలో ఇంకా కూడా ఫ్యూడల్ భావాలు ఉన్నాయి. వర్ణ వ్యవస్థ ఇంకా ఉంది, ఆడవాళ్ళ యొక్క చదువు పట్ల ఒక నిర్దయ ఉంది, విశేషం దాన్ని ఒక దాన్ని ఏమంటారంటే ఒక వివక్ష అనేటువంటిది ఉంది. కొన్ని కులాలు కొన్ని పనులు చేయకూడదు అన్నటువంటి వివక్ష ఉంది. ఈ భూస్వామ్య విధానం అనేటువంటిది తెరమరు కాలేదు కాబట్టి ఆ మేరకు విజ్ఞాన శాస్త్ర ప్రగతి కూడా కొంత కుంటుపడుతుంది భారతదేశంలో. కానీ కాలక్రమేణా చాలామంది దార్శనికులు, చరిత్రకారులు, ఉద్యమకారులు సంస్కరణలు చేయడం వల్ల, ముఖ్యంగా రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం వల్ల, బాబాసాహెబ్ అంబేద్కర్
యొక్క అధ్యక్షతన వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో కొన్ని మార్పులు జరగడం వల్ల కాలక్రమేణా కొన్ని ఫ్యూడల్ భావాలు తగ్గిపోతున్నా పూర్తిగా అవి పోలేదు కాబట్టి మూఢనమ్మకాలు ఇంకా ఉన్నాయి. తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు, ఇలా ఈ మూఢనమ్మకాలు ఇంకా ఉండడంతో పాటుగా కొన్ని కొన్ని ఆచారాలు, ముఖ్యంగా ఈ రోడ్ల కూడల దగ్గర ఈ నిమ్మకాయలు, తర్వాత ఏదో కొన్ని ఈకలు, మళ్ళీ వెంట్రుకలు పెట్టేసి దానికి తాడు కట్టేసి మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసేస్తారు. దాన్ని ఎవరైనా దాటినట్టయితే వాళ్ళ చెడు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళకి అక్కడ వాళ్ళకు జరిగినటువంటి ఆపద, తర్వాత విపత్తు, తర్వాత మిగతా వాళ్ళకి తర్జుమా అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా అశాస్త్రీయం. నిమ్మకాయ నిమ్మకాయే, వేపకాయ వేపకాయే, మిరపకాయ మిరపకాయే. మిరపకాయలు మండిస్తే కారం వాసన వస్తుంది, నిమ్మకాయలు పడిస్తే పులుసు వస్తుంది. ఏమైనా బస్సులో లేకపోతే టైర్లో నొక్కితే అక్కడ రసం పడి ఏదైనా కొంత రసాయనిక ప్రక్రియ జరుగుతుంది తప్ప ఆ ప్రక్రియల ద్వారా వాటి దాటడం ద్వారా ఎవరికి ఏది ట్రాన్స్ఫర్ కాదు మేడం. ఎందుకంటే కష్టాలు అనేటువంటివి ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్థిక, సామాజిక, వాటి సాంస్కృతిక, కౌటుంబిక విశేషాలు. ఆ కౌటుంబిక విశేషాలు, ఆ ఆర్థిక సమస్యలు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఒక వస్తువో ఒక గాలో అయితే ఆ గాలి తగిలినప్పుడు ఆ నిమ్మకాయలకు అంటుకుంటే ఒక పెయింట్ లాగానో లేదా ఒక కెమికల్ గానో అంటుకుంటే, పదార్థికంగా అంటుకుంటే ఆయన కాలు పెట్టాడు కాబట్టి మళ్ళీ కాళ్ళకు అంటుకుంటుందని అంటురాగం లాగా అంటుకుందని చెప్పి అనుకోవచ్చు. ఇన్ఫెక్షన్ కాదు కదా, అది ఒక ఇన్ఫెక్షన్ కాదు, అదొక భావన. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న కష్టాలు, పక్కింట్లో ఉన్నటువంటి కష్టాలు ఒకటే విధంగా ఎట్లా ఉంటాయి? నా కష్టాలు ఆయనకి ఎట్లా వెళ్ళిపోతాయి? నేనైనా కష్టాలు ఒక బ్యాగులు పెట్టేసి వాళ్ళ మీద పడేస్తే నా కష్టాలను పోయి వాళ్ళకి, వాళ్ళ సుఖాలను నాకు వచ్చేటువంటి అవకాశం లేదు. అది కేవలం పాలనా పరంగాను లేకపోతే వాళ్ళ యొక్క విద్యా పరంగాను వాళ్ళు తమ కష్టాలని ఎలా విశ్లేషించుకొని ఆ కష్టాలకు పరిష్కార మార్గాలు ఎలా తెచ్చుకుంటున్నారు కుటుంబం ప్రకారంగా అనే దాన్ని బట్టి ఆ సమస్యలకు ముదరడానికో లేకపోతే ఆ సమస్యలు తగ్గడానికో ఆధారపడుతుంది తప్ప ఈ దిష్టి గిష్టి అనేదానికి ఏమాత్రం శాస్త్రీయ ఆధారం లేనే లేదు. చెడు పోతుంది దానివల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది అనడానికి ఏమి ఉండవు అలాగా. సో అలాంటివి ఇంకా ఇంకా నమ్ముతున్నారు అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటారు సార్ మీరు ఓవరాల్గా? ఇవన్నీ పోవాలి అంటే అంటే ఈ బాబాల్ని నమ్మడం కావచ్చు, ఇట్లాంటి మూఢ విశ్వాసాలు నమ్మడం కావచ్చు, ఇలాంటివన్నీ పోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటారు? ఇంకొకటి దీనికన్నా బిఫోర్ దట్ ఐ వాంట్ టు స్ట్రెస్ వన్ మోర్ పాయింట్. ఈవెన్ రాకెట్ లాంచింగ్ అప్పుడు కూడా మన శాస్త్రవేత్తలు, నార్మల్ పీపుల్ పక్కన పెడితే సైంటిస్ట్లే కంపల్సరీ అక్కడ పూజా విధానం చేసి పూజ చేస్తేనే అది పక్కాగా సక్సెస్ అవుతుంది రాకెట్ లాంచింగ్ కానీ లేదంటే ఏదో చంద్రయాన్ కానీ సమ్ అదర్ థింగ్ సక్సెస్ అవుతుంది అని నమ్ముతారు బలంగా. అంటే ఇక్కడ నేనేమి పూజ దేవుడి గురించి మాట్లాడట్లేదు, నేను ఒక కేవలం నమ్మకం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఒక ప్రక్రియ చేయడం వల్ల మనం చేసిన పని సక్సెస్ అవుతుంది అనే నమ్మకము సైంటిస్టుల్లో కూడా ఉండడం ఎంతవరకు కరెక్ట్? సైంటిస్టులో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ శాస్త్రవేత్త యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు బట్టి ఉంటుంది. ఆయన ఎంత బాగా శాస్త్రాన్ని ఈ జీవితంలో అమలు చేసుకుంటున్నాడు, ఆయనకున్నటువంటి భావాలకు శాస్త్రీయ విజ్ఞానంలో ఉన్నటువంటి సూత్రాలకు మధ్య ఘర్షణ ఎటువైపు దారితీసింది అన్నదాన్ని బట్టి ఆధారపడుతుంది. బట్ ఇక్కడ ఒక సంస్థ చేస్తుంది కదా, సంస్థాగతంగా చేయడం కరెక్ట్ కాదు. అదే ఆ పాయింట్కే నేను వస్తున్నాను మేడం. ఇప్పుడు ఇస్రో చైర్మన్ కానివ్వండి, లేకపోతే ఇస్రోలో ఒక గణమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక అధికారి శాస్త్రవేత్త కానివ్వండి, వాళ్ళకు నమ్మకాలు ఉంటే ఆ నమ్మకాలకు మనం వ్యతిరేకం కాదు. ఆ నమ్మకాలు ఉంచుకోవడానికి రాజ్యాంగం ఆ స్వేచ్ఛ ఇచ్చింది. వాళ్ళకున్న నమ్మకాలని ప్రచారం చేసుకున్నటువంటి హక్కు కూడా ఇచ్చింది. కానీ ఆ నమ్మకాలు అనేటువంటిది సమాజాన్ని ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తిరోగమనం వైపు మళ్ళించే విధంగా ఉండకూడదు అనేది ఒకటి. ఇప్పుడు ఇస్రో విషయం తీసుకుందాం మేడం. అక్కడ ఒక అధిపతి ఉన్నారు. సంస్థాగతంగా ఆయన రాకెట్ యొక్క నమూనాను తీసుకెళ్ళిపోయి ఆయనకు నచ్చినటువంటి ఒక దేవుడి దగ్గర, ఆయన నచ్చినటువంటి ఒక దేవతా విగ్రహం దగ్గర, ప్రతిమ దగ్గర పెట్టేసి ఈ యొక్క ప్రయోగం విజయవంతం కావాలని కోరుకోవడం అనేటువంటిది సంస్థాగతంగా తప్పు. ఎందుకంటే ఆ సంస్థలో
ఎంతోమంది పనిచేస్తుంటుంటారు. ఒక రాకెట్ అనేటువంటిది ఒక చిన్న రాయి లాంటిది కాదు. ఇప్పుడు రోకలి ఉందనుకోండి, రోకలిలో ఒకే ఒక పరికరం, దంచడం తప్ప దానికి ఒక పరికరం రాదు. ఇదే మౌస్ ఉంది. ఈ మౌస్ చూడడానికి మీకు ఏదో ఈ కర్సర్‌ని మానిటర్ మీద అటు ఇటు తిప్పేది కావచ్చు. కానీ ఈ మౌస్‌లో ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ ఉంది. ఈ ప్లాస్టిక్ తయారు చేశారాయన, ఈ లేజర్‌ని తయారు చేశాయన, ఇక్కడ బటన్స్ తయారు చేశాయన, ఈ వైర్‌లు తయారు చేశాయన ఒకరు కాదు. అలాగే రాకెట్టులో కూడా ఇంధనం నింపి దాన్ని న్యూటన్ థర్డ్ లా ప్రకారంగా పైకి పంపించేటువంటి వ్యవస్థ, ప్రపల్షన్ వ్యవస్థ చేసేటువంటి వింగ్ ఒకటి ఉంటుంది. ఆ వింగ్ యొక్క అధిపతి క్రిస్టియన్ కావచ్చు. ఏం చెప్పాలంటే చంద్రయాన్ 3లో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఒక మహిళా శాస్త్రవేత్త. ఆమె మతపరంగా క్రైస్తవురాలు. తర్వాత ఇంకొక ఏమిటి, ఏ విభాగం 4, 5 దశలు ఉంటాయి. ఇప్పుడు ఇది రాకెట్ వెళ్తుంది అనుకోండి, కొంత దూరం పోయిన తర్వాత ఇది మండిపోయి బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఎంత దూరం తర్వాత అది డిజిలోకేట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోవాలి, పడిపోవాలి, ఎక్కడ పడిపోవాలి అనేది అదొక యంత్రాంగం. దాన్ని తయారు చేసిన వాళ్ళు, దానిలో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, ఇంతకుముందు ఇంధనం ఎలా పనిచేయాలో చెప్పిన వాళ్ళు ఒకరు కాదు. ఈ వింగ్ వేరు, ఆ వింగ్ వేరు. ఇలా ఎన్నో రకాలైనటువంటి దాదాపు ఒక 20-30 రకాలైనటువంటి వివిధ ప్రక్రియలను సంధానం చేసి దాన్ని సమన్వయం చేసి ఇంటిగ్రేషన్ అంటారు. ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేటువంటిదే ఒక రాకెట్ ప్రయోగం. కాబట్టి సంస్థాగతంగా ఒక అధిపతి ఉంటారు. ఆ అధిపతి ఆయన క్రైస్తవుడు కావచ్చు, బౌద్ధ మతాన్ని నమ్మేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక ఇస్లాంను నమ్మే వ్యక్తి కావచ్చు, హిందూ మతాన్ని నమ్మేటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే మాలాంటి ఏ మతంకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. వాళ్ళు అందరి యొక్క ప్రక్రియలకి ప్రతినిధి వారు. కాబట్టి అటువంటి ప్రతినిధి అన్ని రకాలైనటువంటి మత భావాలు ఉన్నటువంటి ప్రక్రియ ద్వారా వచ్చినటువంటి దాన్ని తీసుకెళ్ళిపోయి తన మతానికి అనుగుణంగా పూజ చేయడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే మిగతా వాళ్ళ యొక్క మత భావాలకి ఆయన వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పనిచేసినట్టు లెక్క. ఆయనకి బాగా నమ్మకాలు ఉంటే ఏం చేయాలి, అదే నమూనాని తన యొక్క ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కదండి, ఆ పూజా మందిరం దగ్గర పెట్టుకెళ్ళిపోయి, ఓ దేవుడా, నేను రేపు ప్రయోగించబడేటువంటి ఈ యొక్క రాకెట్టు విఫలం కాకుండా అది సఫలమయ్యేటట్టుగా, విజయవంతమయ్యేటట్టుగా నాకు వరమివ్వు స్వామి అని చెప్పేసి ఆయన వేడుకోవచ్చు. అది ఆయన వ్యక్తిగతం, ఇంట్లో సంబంధించిన విషయం. కానీ బాహాటంగా మాత్రం చేయడం అనేటువంటిది అది శాస్త్రీయత కాదు. ఇప్పుడు సార్ మనం కోర్స్ ఇది మేబీ పొలిటికల్ అవుతుందేమో, బట్ స్టిల్ నేను ఐ వాంట్ టు క్లారిఫై ఇన్ సమ్ ఎక్స్టెంట్. అది ఏంటంటే ఇప్పుడు మనకి గవర్నమెంటే పీరియాడిక్ టేబుల్ కానీ డార్విన్ సిద్ధాంతాలు కానీ సిలబస్ నుంచి తొలగించడం అనేది జరిగింది ఇటీవల కాలంలో. బట్ అవి మన ఒక సైన్స్ సబ్జెక్ట్లో వాటికి చాలా కీలకమైన పాత్ర ఉంది. పీరియాడిక్ టేబుల్ చదవకుండా కెమిస్ట్రీ అనేది పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది కష్టం. అట్లాగే డార్విన్ సిద్ధాంతం తెలుసుకోకుండా మొత్తం పరిణామక్రమం కావచ్చు, అన్ని ఫైలమ్స్ బయాలజీలో రిలేటెడ్ చదువుకోవడం అనేది కష్టం. మరి ఒక గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల నష్టం చాలా జరిగే అవకాశం ఉంది కదా. దీనికి ఏంటి అంటే దీని గురించి మీరు ఏమని కామెంట్ చేస్తారు? మేము జన విజ్ఞానిక సంస్థాగతంగా మేము ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించాము. అసలు పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది వైజ్ఞానిక శాస్త్ర రీతులలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. మెండలీవ్ దాదాపు 150 సంవత్సరాల కిందట ఆయన ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలను గమనించి వాటిలో ఉన్నటువంటి కొన్ని వరవడులు, ట్రెండ్స్ అంటారు తెలుగు ఇంగ్లీష్లో, ఆ ట్రెండ్స్ని గమనించి వాటిని ఒక పట్టికలాగా పేర్చాడు. ఇవాళ అది ఆధునిక క్వాంటమ్ మెకానిక్స్ యొక్క పరిధిలో కూడా అది వచ్చేసింది. అందుకని పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది చాలా గొప్ప ఒక పటం. విజ్ఞాన శాస్త్రం సాధించినటువంటి ఎన్నో బొమ్మల్లో, ఎన్నో చిత్రాల్లో ఒక బ్రహ్మాండమైన చిత్రము ఈ పీరియాడిక్ టేబుల్. ఓకే, అటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని ఆ మధ్య ఐక్యరాజ్య సమితి ఒక సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్ అని ఒక సంవత్సరంగా భావించింది. 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటాను, నాకు పూర్తిగా గుర్తులేదు. అటువంటి దాన్ని
మనం మరింత ఆమోదింపజేసుకొని మన యొక్క విద్యార్థి లోకం కూడా అందులో ఉన్నటువంటి శాస్త్రీయత, అందులో ఉన్నటువంటి విశిష్టత తెలుసుకొని రేపు కొత్త కొత్త పదార్థాలను తయారు చేసుకోవడం కోసంగా ఎలా పీరియాడిక్ టేబుల్ ఉపయోగించుకోవాలో చెప్పాల్సిందని బదులు దాన్ని మరుగునపరచడం అంటే వాళ్ళకొక అజెండా ఉందండి. మీరు ప్రభుత్వం అన్నారు కదా, ప్రభుత్వం నడిపేటువంటి ఒక వ్యవస్థ, ప్రభుత్వాన్ని ఎవరైతే నడుపుతున్నారో ఆ పాలక వర్గానికి ఒక అజెండా ఉంది. అజెండా ఏంటంటే మొత్తం పంచభూతాలతోనే ఈ మొత్తం విశ్వం నింపబడి ఉంది అని అంటారు. ఆ పంచభూతాల్లోంచే ఈ జీవులు వచ్చాయి, ఆ జీవులు మళ్ళీ అంతరించి ఆ పంచభూతాల్లో కలిసిపోతాయి అని చెప్పడానికి పీరియాడిక్ టేబుల్ అడ్డు వస్తుంది. బట్ పంచభూతాల్లో ఉండేది కూడా కెమిస్ట్రీయే కదా సార్. కానీ పంచభూతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందులో ఉండేవి కెమికల్సే కదా. అన్ని లేవు కదండి. మీకు యురేనియం మండదు, యురేనియం అగ్ని ఇవ్వదు, తర్వాత బంగారం మండదు, అగ్ని ఇవ్వదు. కాబట్టి వాళ్ళకి అగ్ని, గాలి, నీరు, ఆకాశం. ఆకాశం అనేది పదార్థమా? ఆకాశం కూడా ఒక పదార్థం వాళ్ళకి. నీరు అంటే నేనేమన్నా అంటున్నా అంటే సార్, ఆకాశంలో కూడా రకరకాల వాయువులు ఉంటాయి. పంచభూతాలు చెప్పండి మీరు. గాలి, నీరు, ఆకాశం. గాలి అంటే అందులో కెమికల్స్ ఉంటాయి కదా మేడం. ఇక్కడ గాలి వేరు, మీరు మిక్ స్టూడియోలో ఇప్పుడున్న గాలి వేరు. మీరు అక్కడ వెళ్ళారనుకోండి, అక్కడ జీడిమెట్లకి వెళ్ళారనుకోండి, అక్కడున్న గాలి వేరు. అక్కడ పూర్తిగా కలుషితమైన గాలి, ఇక్కడున్న గాలి వేరు. మీరు చంద్రమండలం పోతే గాలే లేదు. కానీ జూపిటర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ గాలి అంతా అమ్మోనియా. వీనస్ దగ్గరికి వెళ్తే ఆ గాలి అంతా సల్ఫర్ డైఆక్సైడ్. మరి గాలి ఏంటి మేడం? మన యొక్క గాలిలోనే అంత సేమ్ ఉండాలి కదా. ఇప్పుడు ఈ పేపర్ అంటే అనుకోవచ్చు, మీరు సెల్లు అనుకోవచ్చు అండి, గ్లాసు, సిలికాన్ డైఆక్సైడ్ అనొచ్చు. ఇది ఒక పదార్థం. బంగారం ఒక పదార్థం. ఇప్పుడు ఏదో స్టెయిన్లెస్ స్టీలు, ఇనుము ఒక పదార్థం. అలా ఒక పదార్థమా? కాబట్టి పిల్లలకి గాలి అనేటువంటిది ఒకదాన్ని చెప్తే దాన్ని మొత్తం అంతా ఒక మూసలో పోసి పెట్టినట్లు లెక్క. కానీ ఆ గాలిలో బాబు ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, దాంట్లో పరిమాణాలు ఉన్నాయి. కేవలం గుణాలే కాకుండా పరిమాణాలు కూడా ఉన్నాయి. ఆర్గాన్ ఉంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంది, తర్వాత అది కలుషితమైనట్లయితే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, రకరకాలైనటువంటి HCl, Cl2, F2 ఎన్ని వచ్చేటువంటి ఆకారం ఉందంటే. కాబట్టి గాలిన మాటకి సమాజం అన్నట్టుగా ఉంటుంది. సమాజం అనే పదం తెలుగు ప్రకారంగా పదం వరకు చూస్తే సమాజం మేడం. సమాజం అంటే భారతీయ సమాజము, అమెరికన్ సమాజము, లేకపోతే మా పాకిస్తాన్ సమాజం ఒకటేనా? వేరు కదా. మరి వరల్డ్ అయితే సమాజం ఉంది కదా. అలా మీరు గాలి ఒక పంచభూతాల్లో ఒక భాగం ఉన్నప్పుడు మీరు విద్యార్థి యొక్క మైండ్లోకి ఒక విషయాన్ని సంక్షిప్తీకరిస్తున్నా మీరు. అంటే మీరు కండెన్స్ చేస్తున్నారు, వివరణ తీసేస్తున్నారు. కాబట్టి అది తప్పు. అలాగే అగ్ని అనేది ఎట్లా మేడం? ఇప్పుడు మీరు కాకరపోతులు, దీపావళి అప్పుడు కాకరపోతులు వాడతారు, మీరు అక్కడ మంట వస్తుంది, అది కూడా అగ్నే. అలాగే వీళ్ళు అల్యూమినో థర్మైట్ ప్రాసెస్ ఉంటుంది. పెద్ద పెద్ద వస్తువుల్ని మండించాలంటే, దాన్ని కరిగించాలంటే మీరు అల్యూమినో థర్మైట్ ప్రాసెస్ అని అల్యూమినియం వైర్ని మండిస్తారండి. కాకరపూతులు మండించేది మెగ్నీషియం. కాబట్టి మెగ్నీషియం మణుతూ మెగ్నీషియం ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్ అనే పదార్థం ఏర్పడుతూ పెద్ద అగ్నిని ఇస్తుంది. అల్యూమినియం కూడా మండించినప్పుడు అల్యూమినియం AL అంటారు. ఆక్సిజన్తో కలిసి అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 అనేది ఫామ్ అయితే అక్కడ కూడా మంట వస్తుంది. అలాగే మీరు ఇప్పుడు చిన్న అక్కడ పల్లెటూళ్ళలో లేకపోతే మన ఓల్డ్ సిటీల్లో చిన్న వెల్డింగ్ చేస్తుంటుంటారు. ఇత్తడి సామాన్లు బిందులు పగిలిపోతే వాటిని మాటు వేయడం అనేది చూస్తుంటారు. అక్కడ వాడేటి అస్లీను, అక్కడ కార్బైడ్, కాల్షియం కార్బైడ్ అని వాడుకొని దానికి నీళ్లు కొడితే అస్లీన్ వస్తుంది, మంట పెడితే అగ్గి వస్తుంది. ఆ అగ్గి వేరు. పొలలో మండిస్తే వచ్చే అగ్గి వేరు. మీరు కారులో మండించేటువంటి పెట్రోల్ మండిస్తే వచ్చే అగ్గి వేరు. విమానాల్లో అగ్గి వేరు, రాకెట్లో అగ్గి వేరు. అన్ని అగ్గిలు ఒకే. అట్లాగే మీరు పరమాణు విచ్ఛేదన జరిగినప్పుడు, ఆటం బాంబు వచ్చినప్పుడు అప్పుడు కూడా మంట వస్తుంది. ఆ మంట వేరు. మరి మంట, ఫైర్ అనేది ఒక వస్తువుగా మీరు భావించినప్పుడు ఇన్ని రకాలైనటువంటి ప్రాతిపదికలు ఇంటర్నల్గా, అంతర్గతంగా, పదార్థికంగా ఉన్నప్పుడు ఆ పదార్థం యొక్క వైవిధ్యాన్ని మీరు ఒకే ఒక మాటతో అగ్గి అని అంటే ఎంత తక్కువ విజ్ఞానాన్ని మీరు విద్యార్థులకు అందించినట్లు లెక్క.
కాబట్టి గాలి, అగ్ని. నీరు అనేది ఒక భూతమా? ఏ నీరు? మంచినీరా? యాక్చువల్లీ ఇక్కడ భూతం అంటే పదార్థం అనే మీనింగే కదా సార్. యాక్చువల్లీ ఆ, ఆయుర్వేదంలో అదే కూడా భూతం అని భూతం వాడతారు భూతం పదార్థం. అంటే భౌతికం నుంచి వచ్చింది అది. భౌతికపరమైనటువంటి అంటే పట్టుకోవడానికి వీలయ్యేది, చూడడానికి వీలయ్యేది, తాకడానికి వీలయ్యేది, దాన్ని మనం పదార్థం అనుకుంటాం. పదార్థిక భావంతో అంటున్నాను నేను. మీరు గాలి అనేది మనం పట్టుకోలేకపోయినా దాని యొక్క ప్రక్రియ మనం చూస్తూ మనం ఉంటాం. సెన్స్ అవుతాం కదా. మనకు వెంట్రుకలు కలుతుంటుంటాయి, చెట్లు ఆకులు కలుతుంటుంటాయి, గాలి ఉంది. అలాగే మీరు అన్నట్టు అగ్ని వేడిగా ఉంటుంది, దగ్గరికి పోతే మనకు వేడిగా ఉంటుంది. కానీ ఆ వేడిని ఇచ్చేటువంటి అంతర్గతమైనటువంటి విశేషాలు ఏంటో మీకు ఇంతకుముందు చెప్పాను. వైవిధ్యంగా ఉంటాయి, రకరకాల విధానాల ద్వారా వీరు అగ్గి తీసుకురావచ్చు, కార్చిచ్చు వేరు మళ్ళీ. తర్వాత అట్లాగే ఈ నీరు కూడా అన్ని రకాల నీరు ఒకటి కాదు. సముద్రాల నీరు, ఉప్పు నీరు, తర్వాత మంచినీరు, తర్వాత నల్గొండ, అనంతపురం లాంటి ప్రాంతాలకు వెళ్తే ఫ్లోరైడ్ నీరు. కాబట్టి మీరు ఏ నీరు గురించి మాట్లాడుతున్నాము? మంచినీరు అయితే మంచినీరు తాగకూడదు, పూర్తి మంచినీరు తాగకూడదు. పూర్తి మంచినీరు తాగితే అసలు ఒక నెల రోజుల తర్వాత చనిపోవడం ఖాయం. నిజమా? ఎందుకంటే దాంట్లో మినరల్స్ ఉండాలి కదండి. అంటే ఇప్పుడు నార్మల్ వాటర్ కన్నా కూడా మినరల్ వాటరే మంచివి అంటారా? మీరు ఈ కార్పొరేటు లేకపోతే ఈ పక్కన ఆ వాటర్, ఈ కిల్లి, ఈ బిస్లరీ దాని గురించి మాట్లాడద్దు. నేను నార్మల్ వాటర్ లో మినరల్స్ ఉంటాయి. నార్మల్ వాటర్ ప్యూర్ H2 అనేటువంటిది ఈజ్ నాట్ ఆల్ హెల్ప్ఫుల్. ఇట్ ఈస్ యూస్ఫుల్ బట్ నాట్ గోయింగ్ టు మేక్ యూ హెల్దీ. దాంట్లో మినరల్స్ ఉండాలి. మనకు మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫుడ్ ద్వారా తక్కువ వస్తాయండి. ఫుడ్ ద్వారా, కూరల ద్వారా కొంత వస్తాయి. మీరు ఆకుకూరలు తిన్నా అనుకోండి, ఆకుకూరల ద్వారా కొంత మెగ్నీషియము, సోడియము వస్తుంటాయి. ఎక్కువ మనకు వచ్చేది నీళ్ళ ద్వారా. మనకు అవసరమైనటువంటి మెటల్స్, మినరల్స్ నీళ్ళ ద్వారా వస్తాయి. సో మామూలుగా నదీ జలాల నుంచి వచ్చే వాటర్ లో కూడా మినరల్స్ ఉంటాయి. ఉంటాయి, కానీ అవి మితిమీన ఉండకూడదు. తర్వాత పరిమితికి తక్కువ కూడా ఉండకూడదు. దానికి ఒక లెవెల్ ఉంది. అంటే దాని ఏంటంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటారు చూడండి. తాగునీరు, మంచినీరు అని వేరు, తాగునీరు వేరు. పోర్టబుల్ వాటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ల్యాబొరేటరీ పర్పసెస్. పోర్టబుల్ వాటర్ అనేది మున్సిపాలిటీ వాటర్ సప్లై చేయాలి మనకు. కాబట్టి మీరు నీరు అనేటువంటిది ఏ నీరు గురించి మాట్లాడుతున్నట్లు లెక్క? ఇండస్ట్రియల్ వాటర్ వేరు మళ్ళీ. అలాగే మీరు కల్పాకం లాంటి స్టేషన్లో మీరు అక్కడ కేంద్రక విద్యుత్ శక్తిని దాని అంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి, అణు విద్యుత్ కేంద్రాలు అంటారు కదండి. అణు విద్యుత్ కేంద్రాల్లో వాడేటువంటి నీళ్లు మంచినీళ్ళు, లేదా భారజలం, D2 అంటారు, నాట్ H2O, D2O, అది కూడా నీరే. కాబట్టి ఏ నీరు గురించి మాట్లాడుతున్నట్లకి పంచభూతాల్లో? కాబట్టి పంచభూతాలు అంటే అర్థం ఏంటంటే ఏబిసిడీలు మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి ఏబిసిడి అన్నట్టుగా ఉంటుంది. 26 అక్షరాలు తీసేసి ఏబిసిడీలే అన్నట్టుగా ఉంటుంది. అలాగే తెలుగులో 56 అక్షరాలు ఉంటే ఏముంది, అచ్చులు, హల్లులు, విసర్గాక్షరాలు అన్నట్టుగా ఉంటుంది. ఏమిటి హల్లులు, ఏమిటి విసర్గాక్షరాలు, ఏమిటి అచ్చులు అనేటువంటి వివరణ ఇవ్వకపోతే ఆ మేరకి విద్యార్థికి తక్కువ విజ్ఞానాన్ని అందించిన వాళ్ళు అవుతాము. అందువల్ల ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే ఈ పీరియాడిక్ టేబుల్ని మన పాఠశాల విద్యలోంచి తీసేయడం అంటే అది ఆత్మహత్యా సదృశ్యం. భావి భారత పౌరులకి మీరు తక్కువ పరిజ్ఞానాన్ని ఇచ్చినట్లు లెక్క, వాళ్ళని అంధులుగాను పరిమిత పరిజ్ఞానులుగాను మార్చేటువంటి ఒక వ్యవహారం తప్ప అందులో ఏమాత్రం ఆచరణమైనటువంటి ఆమోదయోగ్యంగా అయ్యేటువంటి విషయం కాదు. అలాగే మీరు డార్విన్ గురించి చెప్పారు. డార్విన్ గురించి ఎందుకని వాళ్లకు చెప్పాను కదా, ఒక అజెండా ఉంది. ఆ అజెండా ఏంటంటే ఆత్మ, పరమాత్మ, ఒక జీవి చనిపోయి అందులోంచి ఆత్మ వచ్చేసి మరో జీవిలోకి వెళుతుంది. తద్వారా మాత్రమే ఆ క్రమానుగతిలో, వంశానుగతిలో ప్రాణాలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకున్నట్టు భావాలు అవి. అదే మట్టిలోంచి దైవ సృష్టి ద్వారా మనుషులు సృష్టించబడతారు, అన్ని జీవులు ఆ రకంగా ఉన్నాయి, అన్నీ ఒకేసారి సృష్టించబడ్డాయి అనేది సృష్టివాదం, క్రియేషనిజం. కొన్ని మతాలు అయితే 7 రోజుల్లోనే మొత్తం అంతా కూడా వచ్చేసి ఆయన ఆదివారం సెలవు తీసుకున్నాడు అని చెప్తుంటారు. ముందు ఫస్ట్ వాళ్ళకు వచ్చింది ఫస్ట్ మానవుడే. అది ఎవరు? ఒక మగవాడిని సృష్టించిన తర్వాత ఆయనకి తోడు కావడం కోసంగా, ఆయన కంపెనీ ఇవ్వడం కోసంగా ఆయన యొక్క పక్కటి ముక్కులోంచి ఒక ఎముకను తీసేసి దాన్ని మంత్రించేస్తే ఒక స్త్రీ వచ్చిందంట. ఆ స్త్రీ మోసపూరితురాలట. ఆ మగవాడు చాలా గొప్పవాడట. ఆ మగవాడు తప్పులు చేయకుండా ఉంటే ఈమె వెళ్ళి
అదో ఆపిల్ పండు ఉంది తిన్నాం పదా అని తీసుకెళ్ళి వాడిని మరిపించింది. అందువల్ల ఏంటంటే స్త్రీలు పురుషుల్ని తప్పుదారి పట్టిస్తారు, స్త్రీలు దుర్మార్గులు అనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి సృష్టివాదం అక్కడ ఉంది. కాబట్టి అంతా కూడా బ్రహ్మ సృష్టి అనేది ఇంకొక వాదన ఉంది. అంటే ఈ సృష్టి అనేటువంటి భావనకి ఈ డార్విన్ పరిణామ సిద్ధాంతం వ్యతిరేకం కాబట్టి దేన్ని ఉంచుకోవాలి? వాళ్ళ యొక్క మతతత్వ భావాలని ప్రచారం చేసుకునే విధంగా ఉంచుకోవాలా, లేదా వీటికి వ్యతిరేకంగా ఉండేటువంటి సశాస్త్రీయమైనటువంటి వైజ్ఞానిక ప్రాతిపదిక ఉన్నటువంటి డార్విన్ పరిణామవాదాన్ని పాఠ్యపుస్తకాలు ఉంచుకోవాలా అనేది మీమాంస వచ్చినప్పుడు వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి విధానాన్ని ఉంచుకుంటారు తప్ప వాళ్ళకు ప్రతికూలంగా ఉన్నటువంటి విధానాన్ని వాళ్ళు ఉంచుకోరు కదండి. అందువల్ల ఏంటంటే డార్విన్ పరిణామవాదాన్ని పక్కన పెట్టేశారు. బట్ ఇక్కడ సార్ ఇదే క్రమంలో అప్పట్లో చాలా మెసేజెస్ కూడా ఫార్వర్డ్ అయినట్టున్నాయి. ఇప్పుడు ఈవెన్ డార్విన్ పరిణామ సిద్ధాంతం చూసినా మన దశావతారాలకి కనెక్షన్ పెట్టి రెండిటికి మధ్య సామ్యం ఉంది. అంటే మనం దీంట్లో చూసినట్టయితే కనుక ఫస్ట్ ఫిషెస్ వచ్చినాయి, తర్వాత నెక్స్ట్ అట్లా ఒక్కొక్కటి వచ్చుకుంటూ చిట్ట చివరికి మ్యామల్స్ దాకా అయింది అనేది ఉంటుంది కదా. దానికి దీనికి ఆ దశావతారాలది కూడా చేప మత్స్య అవతారం ఉంది, మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లానే కనెక్షన్ అని చెప్పి మాట్లాడినప్పుడు అప్పుడు డార్విన్ సిద్ధాంతం తీసేయాల్సిన అవసరం ఏముంది? దానికి కనెక్షన్ చెప్పి మాట్లాడారు కదా. ఇంకా అట్లా కూడా కనీసం ఆ రకమైన సరే దశావతారాలు పరిణామవాదానికి ఒక చిహ్నాలు అనే విధంగానే ఉంచుకున్నా బాగుండేది. కానీ అది కూడా కేవలం రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. అంటే ముందు ఒకటి జరిగిపోయిన తర్వాత దాన్ని అన్వయించుకోవడం కోసంగా, దాన్ని సమర్థించుకోవడం కోసంగా కొత్త వ్యాఖ్యానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రక్రియను మనం ఏమంటుంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటుంటాం. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ వాదన ఉపయోగించుకొని తద్వారా పరిణామవాదాన్ని సమర్థించి పాఠ్యపుస్తకాల్లో ఉంచుకుంటే బాగానే ఉండేది. మన డార్విన్ కంటే ముందర మన దశావతారాలు అదేనా అంటే కనీసం డార్విన్ సిద్ధాంతం బతికి పెట్టగట్టేది పాఠ్యపుస్తకాల్లో. కానీ అలా జరగలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ దశావతారాల ప్రకారంగా కూడా పరిణామవాదానికి ఇమడదని. ఎందుకంటే మనం స్టార్ట్ చేసేదే సకశేరుకాలతో. దశావతారాల్లో స్టార్టింగే సకశేరుకాలు, వర్టిబ్రేట్సే ఉంటాయి తప్ప ఇన్వర్టిబ్రేట్స్ ఉండరు. మన భూమి మీద అసలు భూమి పుట్టే దాదాపు 550 కోట్ల సంవత్సరాలు మేడం. దాదాపు 150 కోట్ల సంవత్సరాల పాటుగా జీవమే లేదు ఈ భూమి మీద. 450 కోట్ల సంవత్సరాల కిందట ఫస్ట్ జీవకణం ఉద్భవించింది. తద్వారా తనంతానుగానే పదార్థాల యొక్క మార్పుల చేర్పులతో జీవకణం ఏర్పడింది. అమీబా లాంటి, విలిన లాంటి, పారామిషం లాంటి, కొన్ని క్లామిడోమోనాస్ లాంటి కొన్ని ఏకకణ జీవులు ఏర్పడ్డాయి. ఆ ఏకణ జీవి అన్ని పనులు చేయలేదు కాబట్టి పరిగెత్తడం అదే, శత్రువుల నుంచి బారి నుంచి తప్పించుకోవాల్సింది అదే, ఆహారం తీసుకోవాల్సింది అదే, ప్రత్యుత్పత్తి అదే, అన్ని రకాలు చేయాలి కదా. అందుకనంటే ఇంకొక కణం కూడా జాయిన్ అయిపోయి డై ఆటమ్స్ అనేటువంటి తయారైనాయి. ఒకటేంటంటే ఆహారం తీసుకోవడం కోసంగా, ఒకటేంటంటే శత్రువు నుంచి రక్షించడం కోసంగా అలా డివిజన్ ఆఫ్ లేబర్ మన యొక్క జీవన ప్రక్రియలను పంచుకోవడం అనేటు ప్రారంభించబడిన తర్వాత బహుకణ జీవులు వచ్చాయి. ఈ 450 కోట్ల సంవత్సరాల తర్వాత ఎంతకాలం పాటు అసలు ఇవన్నీ కూడా అకశేరుకాలు, ఇన్వర్టిబ్రేట్ వ్యవస్థ ఎంతకాలం నడిచింది తెలుసా మేడం? దాదాపు 300 కోట్ల సంవత్సరాల పాటుగా అసలు వర్టిబ్రేటే లేదు. ఈ పిట్టలు, ఈ యొక్క ఉడతలు, ఈ మొలస్కన్ కూడా ఇన్వర్టిబ్రేటే. మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే స్టార్ ఫిష్ కూడా ఇన్వర్టిబ్రేట్ కింద ఇన్వర్టిబ్రేట్ లెక్క. ఫిషెస్ చేపల నుంచి వచ్చింది. ఆ చేపలు ఏర్పడి ఇప్పటికి కేవలం ఒక 100 కోట్ల సంవత్సరాలు లేదా 150 కోట్ల సంవత్సరాలు మాత్రమే. మరి 150 కోట్ల సంవత్సరాలకి నుంచి ముందర 300 కోట్ల సంవత్సరాలు అయిపోయింది. అంతా కూడా మరి ఎక్కడన్నా ఒక్క అవతారం కూడా ఎందుకు లేదు మేడం? ఒక అమీబా అవతారం, దశావతారాలు ఎక్కడ ఉందా? ఒక హైడ్రా ఉందా? ఒక బొద్దింకు ఉందా? ఒక చేము ఉందా? ఒక వానపాము ఉందా? లేకపోతే ఒక రొయ్యలు, మొలస్కన్స్ లేవు, తర్వాత ఇవి ఆక్టోపస్ లేవు, ఇవన్నీ లేవు కదా. ఇంకోటి తర్వాత మానవుడు పుట్టేంత కాలం మేడం? అసలు దశావతారాల్లో చాలా అవతారాలు మానవుడే. బుద్ధుడు కొంతమంది దశావతారాల్లో ఒకరిగా పరిగణిస్తారు, కొంత పరిగణించరు. కానీ రాముడు, కృష్ణుడు, బలరాముడు, వామనుడు,
తర్వాత కల్కి 5 అవతారాలు మన మానవుడే ఉన్నాడు. ఒక దగ్గర కూడా స్త్రీ లేదు. అసలు అసలు జీవిని పుట్టించేది ముఖ్యంగా ఆఫ్టర్ బైలింగ్వల్ బైసెక్షువల్ సెక్సువల్ ఆర్గనైజేషన్. రిప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఉదాహరణకి వానపాము ఉంది మేడం. వానపాము యాక్చువల్గా హెర్మాఫ్రాడైట్, అంటే అది దాంట్లోనే పురుష లక్షణం ఉంటుంది, దాంట్లోనే స్త్రీ లక్షణం ఉంటుంది. ఆయన కూడా తనను తాను ఆత్మ అమీబాలాగా హైడ్రాలాగా తీసుకోదు. ఎందుకంటే విలక్షణం కోసంగా 2 వస్తాయండి, 2 ఇట్లా అంటుకుంటాయి. అవి పురుష తత్వం అన్నటువంటిది స్త్రీ తత్వం దగ్గరికి, ఆ యొక్క పురుగు ఉన్నట్టు పురుషతత్వం ఈ పురుగు ఉన్నటువంటి స్త్రీతత్వం రావడం వల్ల ఆ గుడ్డులో ఈ పురుగులో ఉన్నటువంటి మంచి లక్షణాలు, ఈ వానపాములో మంచి లక్షణాలు 2 వస్తాయి. కాబట్టి ఆ వైవిధ్యం కోసంగానే ఆ ద్విలింగ వ్యవస్థ వచ్చింది. ఆ ద్విలింగ వ్యవస్థ ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ మూలబిందువు అండి ఒక సంతానం యొక్క వ్యాప్తికి? స్త్రీ జీవి కదా. మరి స్త్రీ రూపంలో ఎందుకని ఒక అవతారం కూడా లేదు? మరి దాన్ని ఎందుకు ప్రశ్నించరు? తర్వాత మానవ రూపాలు ఎన్ని రూపాలు ఏంటి? అసలు ఈ పర్యావరణంలో మానవుడు ఒక రూపము వచ్చి కేవలం 20 లక్షల సంవత్సరాలే. 450 కోట్ల సంవత్సరాలతో పోల్చుకుంటే 20 లక్షల సంవత్సరాలు ఎంతకాలం అండి ఇది? దాన్ని మేము జన విజ్ఞాన పరంగా కానివ్వండి, లేకపోతే ఒక పాపులర్ సైన్స్ ఆస్పెక్ట్లు కానివ్వండి ఒక విషయం చెప్తుంటాం. మొత్తం జీవం అంతా కూడా ఒక క్యాలెండర్ అనుకున్నాం, ఒక క్యాలెండర్ ఇయర్ అనుకున్నాం. జనవరి 1 నాడు అర్ధరాత్రి తొలి జీవకణం ఏర్పడేది అనుకున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉంది కదండి. మానవుడు ఈ క్యాలెండర్లో ఎప్పుడు వచ్చాడంటే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 8 గంటలకు వచ్చాడు. ఓహో, అంత లేట్. అట్లా అంత కాలం పాటు మానవుడు అనే మాటే లేదండి. తర్వాత ఈ సోకాళ్ళు సకశేరుకాలు వచ్చి ఇప్పుడు వచ్చాయంటే నవంబర్లో వచ్చాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇన్ని 10 నెలల పాటు ఏ రకమైనటువంటి సకశేరుకాలు లేనప్పుడు అది ఎందుకు అవతారాలు లేదు? అందుకని చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నిలబడవు అన్నట్టు, శాస్త్రీయ వాదనకు నిలబడవు. కేవలం తమకున్నటువంటి మతపరమైనటువంటి అశాస్త్రీయ భావాలను సమర్థించుకోవడం కోసంగా చేసే ఒక వాదన తప్ప అందులో శాస్త్రీయత లేదు. కనీసం మేము అనుకునేది ఏంటంటే కనీసం ఆ వాదన పరంగా అయినా సరే కనీసం డార్విన్ సిద్ధాంతాన్ని అలాగే ఉంచుకుంటే బాగుండేది కదా అని మేము వాపోతున్నాం. సో ఇప్పుడు సార్ మళ్ళీ వెన్ కమింగ్ టు మై ప్రీవియస్ ఎర్లియర్ పాయింట్, ఇప్పుడు అంతా ఇంత మూఢనమ్మకాలే విచ్చలవిడిగా విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి ఈ సొసైటీలో ఓవరాల్గా మార్పు రావాలంటే, ఒక వైజ్ఞానిక దృక్పథం అనేది డెవలప్ కావాలి అంటే ఏం చేయాలి? అంటే ప్రభుత్వ స్థాయిలో కానీ, వ్యక్తి స్థాయిలో కానీ, సామాజిక స్థాయిలో కానీ, ఇంటలెక్చువల్ స్థాయిలో కానీ ఏం జరగాలి? సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ ద సొల్యూషన్? మంచి ప్రశ్న మేడం. అది యాక్చువల్గా అదే కదా మేము జన విజ్ఞాన యొక్క మేము చేస్తున్నటువంటి ప్రచారం కూడా అదేను. మేము చిన్న సంస్థ, మా బలం ఇంత పెద్ద దేశంలో ప్రజానీకాన్ని మార్చేటువంటి సంస్థ మాది కాకపోవచ్చు. కాకపోతే మాలాంటి సంస్థలు ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఉన్నాయి. తమిళనాడు సైన్స్ ఫోరము, ఢిల్లీలో ఢిల్లీ సైన్స్ ఫోరము, పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బంగా విజ్ఞాన మంచ్ అని, తర్వాత పాండిచ్చేరి సైన్స్ ఫోరం అని, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అని రకరకాల సంస్థలు ప్రజల్లో శాస్త్ర బోధన చేయడము, శాస్త్ర ప్రచారం చేయడము, తద్వారా శాస్త్రీయ అవగాహనను, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసంగా సంస్థలు ఉన్నాయి. ఎన్ని సంస్థలు కలిసి ఒక కన్ఫెడరేషన్ కూడా ఏర్పరచుకున్నాయి. దాని పేరు ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్, AIPSN అంటారు. అందులో భాగంగానే జన విజ్ఞానం కూడా పనిచేస్తూ ఉంది. ఆయన కూడా మా బలం చాలా చాలా తృణపాత్రం. ఇంత పెద్ద దేశంలో మనం చేయలేం. ఎన్ని సత్వరంగా చాలా తొందరగా భారతదేశంలో శాస్త్రీయ దృక్పథం రావాలంటే ప్రభుత్వ పరంగానే రావాలి, పాలనా పరంగా రావాలి, విద్యాపరంగా రావాలి. కాబట్టి విద్యా వ్యవస్థ అనేటువంటిది సశాస్త్రీయ బోధన అంటే సైంటిఫిక్ ఎడ్యుకేషన్ జరగాలి. దానికి వ్యతిరేకంగా జరుగుతుంది, అది వేరే విషయం. కాబట్టి ఒక కళ, ఒక డ్రీమ్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా మూఢనమ్మకాలను అరికెట్టే విధంగా, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విధంగా పాఠ్య పుస్తకాలు ఉండాలి, సిలబస్ ఉండాలి, కరికులం ఉండాలి, ప్రయోగాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా
పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ప్రయోగశాలలు బాగా బలోపేతం కావాలి. బడ్జెట్లో కనీసం 2% అనేటువంటిది విజ్ఞాన శాస్త్ర బోధనకు ఉపయోగపడాలి. కానీ గత 20-30 సంవత్సరాలుగా మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో బడ్జెట్లో <1% చదువుకు ఉపయోగిస్తున్నారు. ఆ ఉపయోగించేది కూడా అశాస్త్రీయతను ప్రోత్సహించే దానికోసంగా ఎక్కువ ఉపయోగపడుతుంది, కానీ శాస్త్రీయతను ప్రోత్సహించే విధంగా ఎక్కువ ఉండట్లేదు. అదే కొన్ని దేశాలు చూడండి 4%, 10% కూడా కొన్ని దేశాల్లో ఇస్తున్నటువంటి ఒరవడి ఉంది. కాబట్టి మన దేశంలో ఈ విజ్ఞాన శాస్త్రం పరిఢవిల్లాలంటే భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి పౌర విధులు ఒకటి ఉంది, 51HA అంటాం. 51HA అధికరణలో పౌరుల విధులు అంటే నిజంగా భారతీయుడు అనే గర్వంగా ఒక వ్యక్తి చెప్పుకుంటే ఆ వ్యక్తి ఆచరించాల్సినటువంటి కొన్ని విధులు, కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. ఆ డ్యూటీస్లో ఒక డ్యూటీ ఏంటంటే శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడము, ప్రశ్నించేటువంటి తత్వాన్ని కలిగి ఉండడము, మానవత్వాన్ని ప్రోత్సహించడము, పర్యావరణాన్ని పరిరక్షించడము అనేటువంటి కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధులకు అనుగుణంగా మన పౌరుల్ని మేలుకొలపాలంటే వైజ్ఞానిక విద్యా వ్యవస్థ ఉండాలి, వైజ్ఞానిక సాహిత్యం ఉండాలి, వైజ్ఞానిక కళలు ఉండాలి. ఇప్పుడు మీడియా ద్వారా, సినిమాల ద్వారా మూఢనమ్మకాలు, ఆయన ఏమంటే అది ఉంది కదండి, ఆ మధ్య ఒక సినిమా ఆయన పాతకాలంలో రాజు చనిపోతాడు, ఆ కాజలు తర్వాత ఈయన చిరంజీవి కొడుకున్నాడు అండి, మగధీర. ఆయన సోషల్ సినిమాది, సామాజిక దృక్కోణం ఉండదు. పాతకాలంలో వాళ్ళిద్దరు విడిపోయారట, మళ్ళీ ఈ జన్మలో వస్తారు. ఆ మరుజన్మ పునర్జన్మ అనేటువంటి విధంగా దేవుళ్ళు దెయ్యాలు వాళ్ళు వచ్చేసి రామగోపాలం సినిమాలు ఉంటాయి, దెయ్యాలు వికృతంగా చూపిస్తుంటారు. ఇవన్నీ కూడా తగ్గాలి. కాబట్టి మీరు సాహిత్యపరంగానూ ప్రజల కళ రావాలి, వైజ్ఞానిక కళ రావాలి, తర్వాత వైజ్ఞానిక సాహిత్యము ఎస్థెటిక్స్ రావాలి, వైజ్ఞానిక విద్య కావాలి. అప్పుడు నిజంగానే సమాజంలో మంచి మార్పులు వస్తాయి. ఓకే సార్, చాలా మేబీ త్వరలో వైజ్ఞానిక సమాజం ఏర్పడుతుందని ఆశిద్దాం. ఎనీవే, నమస్తే సార్. నమస్తే.